తీయాయ నాణ్యః పంథా విద్యతే యనాయ. ఓం శాంతి శాంతి శాంతి. ఓం. ఈ యొక్క ఉపనిషత్ జ్ఞాన గంగా అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. ప్రభాకర్ గారు నాలో ఉన్నాడు, దేవుడు నాలో ఉన్నాడు అంటే మీలో లేడు అని. మీలో ఎలా ఉంటాడు? నాలో ఉన్నాడు, నేనే అదృష్టవంతుని అంటే శబ్దానికి ఆ రకంగా అర్థం వస్తుంటది. కాబట్టి అందరిలో ఉన్నాడు, ప్రాణి మాత్రలన్నిటిలో అంటే అయిపోతుంది. అంతటా ఉన్నాడు, అందరిలో ఉన్నాడు. అంతే అంతే. ఇంకా ఇక్కడ వ్యక్తిగతంగా చెప్పేటప్పుడు నాలో అని అనాల్సి వస్తుందేమో అని. సామూహికంగా చెప్పేటప్పుడు లేదా ఇంకొకరితో మాట్లాడుతున్నప్పుడు ఎప్పుడు చెప్పినా కూడా వారికి కూడా తెలియాలి, మీలో నాలో అందరిలో ఉన్నాడు, నేను తెలుసుకున్నాను, మీరు తెలుసుకోలేదు, అంతే. ఇది తెలియజేయాలి. కానీ నాలో ఉన్నాడు అంటే మీలో లేడు అనే అర్థం వస్తుంది. ధన్యవాదాలు. శ్వేతాశ్వతర ఉపనిషత్తు శ్వేతాశ్వతర ఉపనిషత్తు 9వ శ్లోకాన్ని చూడండి. బాలాగ్ర శతభాగస్య శతధా కల్పితస్య చ భాగో జీవః సా విజ్ఞేయః సా చ అనంత్యాయ కల్పతే. ప్రభాకర్ గారు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం చెప్తున్నది ఏంటంటే, అంగుష్ట మాత్రం అంటే అంగుష్టం చాలా స్థూలం కదా, అంగుష్టం చాలా స్థూలం కదా, అంత పెద్ద ఆత్మ ఎలా సంభవము? మరి అంగుష్టం అయితే కనబడుతుంది కదా, మరి అంగుష్ట పరిమాణంలో ఉన్నటువంటి ఆత్మ ఎందుకు కనబడతలేదు అనేటువంటిది అభిప్రాయం ప్రభాకర్ గారిది. దానికి సమాధానము ఈ ఉపనిషత్ ఋషి ఏమనంటే, బాలాగ్ర శతభాగస్య, ఒక వెంట్రుక, బాల అంటే వెంట్రుక, అగ్ర వెంట్రుక యొక్క ముందు భాగం, వెంట్రుక యొక్క ముందు భాగం, శతభాగస్య వెంట్రుక ముందు భాగములో దానిని చీల్చి 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 100 భాగాలు చేస్తే ఎంత మాత్రములనైతే ఉంటుంటుందో ఆ రూపకంగా ఈ యొక్క ఆత్మను ఊహించడం జరిగింది. పట్టుకుంటున్నారా ప్రభాకర్ గారు? అవును ఆచార్య. బాలాగ్ర శతభాగస్య, బాల అంటే వెంట్రుక, అగ్ర అంటే వెంట్రుక యొక్క కొస ముందు భాగం, వెంట్రుక యొక్క కొన ఈ యొక్క ముందు భాగాన్ని 100 భాగాలు చేస్తే ఎంత సూక్ష్మంగా ఉంటుంటుందో ఆ విధంగా ఈ యొక్క ఆత్మను కల్పించడం, ఊహించడం జరిగింది. భాగో జీవ, ఆ యొక్క 100 భాగాలు చేసినప్పుడు ఆ 100లో ఎన్ని 100 భాగాలుగా ఎట్లయితే విభజించబడిందో అందులో ఒక భాగం జీవాత్మ యొక్క స్థితి, అంటే చాలా సూక్ష్మాతి సూక్ష్మం. ఇది వెంట్రుక ఎంత పెద్దగా ఉంటుందంటే, ఎంత లావుగా ఉంటుందంటే దాన్ని 100 భాగాలు చేయడానికి, అంత సూక్ష్మం. ఈ వెంట్రుక కథ తెలుసా లేదా? వెంట్రుక కథ ఏంటంటే,
చాణక్యుడు తన కుటీరంలో నివాసం ఉంటూ ఏదో అత్యవసర పని మీద బయటకు వెళ్ళాడు. ఎప్పుడు బయటకు వెళ్ళినా మనమైతేనేమో తాళాల మీద తాళాలు వేస్తుంటాం. వారు ఏం చేసేవారంటే తను విప్పుకొని ఉన్నటువంటి ఆ యొక్క ఆ జుట్టులోంచి ఒక వెంట్రుక తీసి దాన్ని ఆ గొల్లానికి పెట్టి దానికి చేసేవాడు అనమాట. వారు బయటకు వెళ్ళిపోయారు. మళ్ళీ తిరిగి వచ్చేసరికి తను పెట్టినటువంటి వెంట్రుక ఏ రకంగానైతే ఎన్ని మెలికలైతే వేశాడో ఆ విధంగా లేదు. కొన్ని కాలు గుర్తులు లోపలికి పోయినట్టుగా ఉన్నాయి కానీ బయటకు వచ్చినట్టుగా లేవు. అయితే సైనికులకు ఏమని చెప్పిందంటే ఇన్న కుటీరానికి నిప్పు పెట్టండి అని చెప్పాడు. నిప్పు పెడితే అది కాలి బూడిదైన తర్వాత దానిలోకి వెళ్ళి 6 శవాలు బయటపడ్డాయి. అంటే వారు చాణక్యుని అంతమొందించడానికి, చంపడానికి కుట్ర పని లోపల దాక్కున్నారు. అంటే మనము తాళము వేసిపోయినప్పుడు మనం వేసిన తాళం వేసినట్టే ఉన్నది, అయినా ఇంట్లో సామాన్లు లేవు, దొంగలు పడ్డారని మనం లోపలికి పోయి సామాన్లను చూసుకొని ఇంటి యొక్క పరిస్థితిని చూసుకొని మనం గుర్తిస్తాం. కానీ చాణక్యుడు తన వెంట్రుకను ఏదైతే ఆ తలుపు గొల్లెలకు మెలిక వేసి పెట్టాడో అది చెదిరిపోయినందువల్ల నేను వేసినట్టుగా లేదు. అడుగులు కొన్ని లోపలికి పోయినట్టుగా ఉన్నాయి కానీ బయటకు వచ్చినట్టుగా లేవు. నిప్పు పెట్టాలి అని చెప్పేసి నిప్పు పెట్టించేసరికి 6 చనిపోయి ఉన్నారు. ఆ రకంగా రహస్యం వెంట్రుక వెనుక ఇంకా ఇది ఒకటే ఇంకా చాలా ఉన్నాయి. ఓ మాచారి, అది వెంట్రుకను 100 భాగాలు చేస్తుంది అట్లా చేస్తుందా అని ఇప్పుడు దయానంద సరస్వతి చూడండి, ధ్యానం చేసేటప్పుడు ఏమన్నాడేనంటే దీపశిఖ, ఇది దీపం యొక్క మంట ఏదైతే ఉందో దాని మీద ధ్యాస పెట్టి దానిని సగభాగం చేసి ఎగరగొట్టేటప్పుడు సూది మన మీద చేయమన్నారు. సూది మనను పట్టుకొని దాంట్లో సగభాగం చేసి ఎగరగొట్టి శూన్యంలో ధ్యానం చేయమని చెప్పాడు. ఈ ఉద్దేశం ఏంటంటే స్థూల రూపం నుంచి సూక్ష్మానికి, కనబడే రూపం నుంచి కనబడని స్థితికి తీసుకెళ్లడం, ఇది ముఖ్య ఉద్దేశం. అంతేగాని వెంట్రుకను 100 భాగాలు చేస్తారంటే చేస్తారు. ఇప్పుడు ఏంటంటే కనబడని స్పామ్ ఆత్మనే పట్టుకొని టెస్ట్ ట్యూబ్ బేబీ తోటి సంతానాన్ని ఉత్పన్నం చేస్తున్నారు కదా. శుక్రం యొక్క ఆధారంతో అండమును పట్టుకుంటున్నారు కదా, స్త్రీ యొక్క అండమును పట్టుకుంటున్నారు కదా, ఈ యొక్క పురుషుని యొక్క శుక్రకణాన్ని పట్టుకుంటున్నారు కదా, మైక్రోస్కోప్ తోటి పట్టుకుంటున్నారు కదా. మైక్రోస్కోప్ తోటి ఈ యొక్క పట్టుకున్నటువంటి శుక్రకణానికి గర్భాధానం అయినప్పుడు 6వ ఏలు ఎక్కడికి వెళ్ళి వస్తుంది, 3వ చెయ్యి ఎక్కడికి వెళ్ళి వస్తుంది, 3వ కాలు ఎక్కడికి వెళ్ళి వస్తుంది, 2వ నడుము ఎక్కడికి వెళ్ళి వస్తుంది, ఈ యొక్క 4-5 చేతులు ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి. దానిని చీల్చడానికి వీళ్ళు ఏదైతే ఆ మైక్రోస్కోప్ను పెద్దగా చేసుకొని దాన్ని ముక్కలు చేస్తూ ఈ యొక్క శుక్రకణాన్ని ఇప్పుడు ఈ యొక్క 6వ ఏలు, 3వ చెయ్యి, 2వ నడుము, 2వ తల, ఇవన్నీ వచ్చేటివి ఏ రకంగా వస్తున్నాయంటే భగవంతుని వ్యవస్థ ప్రకారము ఒక ఇంట్లో ఒక నలుగురికి స్థానం ఉన్నది అనుకోండి, 5వ వ్యక్తి వెళ్తే సర్దుకోవడం జరుగుతుంది. ఇంకా 6వ వ్యక్తి, 7వ వ్యక్తి వెళితే ఆ విధంగా గర్భాశయం యొక్క స్థానము ఒక అండంకే పరిమితం. కానీ ఆ శరీరం మీద జరిగేటువంటి దౌర్జన్యం, బలాత్కారం అనుకోండి, ఇంకేమైనా అనుకోండి, తద్వారా వచ్చినటువంటి శుక్రకణం ఏదైతే వస్తుందో అది క్షేమంగానూ ఉండొచ్చు. 2వ అండం పట్టడానికి అవకాశం ఉంటేనేమో క్షేమంగా ఉండొచ్చు, కవల పిల్లలు పడుతుంటారు. ఒకే అండంలో 2 శుక్రకణాలు వచ్చాయనుకోండి, అంటుకొని పుడుతుంటారు. కవలలేమో విడివిడిగా పుడుతుంటారు, 2 అండాలు ఎవరికి వారికి ఉండేటువంటిది. ఇక అంటుకొని పుట్టేది ఏంటంటే ఒకే అండంలో 2 రావడం, 2 శుక్రకణాలు రావడం.
ఇక ఈ వేలు, తల, కాలు, చెయ్యి, ఈ నడుము, ఈ యొక్క అవకాశం ఏంటంటే ఆ వచ్చేటువంటి కణం ఏదైతే ఉందో శుక్రకణం క్షతవిక్షతం అయిపోయి ఏ భాగమైతే ఈ లోపలికి వచ్చిందో దీంతో అంటుకుంటది. ఆ రకంగా 6వ ఏలు, 3వ చెయ్యి, 3వ కాలు, 2వ నడుము, 2వ తల ఇట్లా రావడం. ఆ విధంగా ఈ యొక్క 100 భాగాలు చేయడానికి ప్రయత్నించవచ్చు. ఇప్పుడు చూడండి, ఒక్క నిమిషం. ఇప్పుడు ఈ వృక్షంలో మొలకెత్తేటువంటి ఆ తత్వాన్ని, ఈ యొక్క పశుపక్షులలో ఫలదీకరణ చెందేటువంటి తత్వాన్ని సంక్రమింపజేసి, టమాటాలు మొదట ఏ రకంగా ఉంటే ఇప్పుడు వచ్చేటువంటి, అప్పుడు కొద్దిగా బయట ఉంటే ఖరాబ్ అయిపోయేటువంటి 2-3 రోజుల్లో కూడా. మైక్ బంద్ చేయండి ప్రభాకర్ గారు. 2-3 రోజుల్లో కూడా ఖరాబ్ అయిపోయాడు. ఇప్పుడు 15-20 రోజులైనా బయట పడేసినవి ఏం కాదు. మళ్ళీ అవి ఉడకవు కూడా. ఇదివరకేమో సెగదలైతే కూలబడేటువంటి, ఇప్పుడు ఎంత ఉడకబెట్టినా కూడా కరుకు అంటుంటాయి. మళ్ళీ ఇవి తింటే, అవి తింటేనేమో గుండెకు మంచిగా ఉండేటువంటిది, ప్లేట్స్ తయారయ్యేటువంటివి. ఇప్పుడు ఇవి తింటే కిడ్నీలో రాళ్ళు తయారవుతున్నాయి, లేని రోగాలు వస్తున్నాయి. దీన్ని ఈ జీన్స్ మార్పిడి చేశారు, సంక్రమణం, హైబ్రిడ్ అని దీన్ని అంటారు అనమాట. వృక్షాలు, పండ్లు శుద్ధముగా లేవు. ఈ సంతానము ఇప్పుడు చిన్నపిల్లలకి పెద్దవాళ్ళ కోరికలు వస్తున్నాయి. ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి? అక్కడ వాళ్ళు ఇష్టానురీతిగా చేయడం వల్ల ఇదంతా అక్కడికి వెళ్ళి వస్తున్నది. ఆహారంలో మార్పులు. ఇప్పుడు మీకు తెలుసో తెలియదో, పేపర్లో వచ్చింది, టీవీలో వచ్చింది, యూట్యూబ్లో కూడా వచ్చింది. ఏంటంటే చేపల జీన్స్ తోటి బియ్యం తయారు చేస్తున్నారు. విన్నారా? అంటే మళ్ళీ చెప్పండి ఒకసారి. చేపల జీన్స్ అంటే DNA, దాంతో బియ్యం యొక్క మొలకెత్తే తత్వంతో చేపల దాంతో కలిపి ఈ మాంసాహార బియ్యం తయారు చేస్తున్నారు అన్నట్టుగా. మనకు ఇంతవరకు తెలిసింది ప్లాస్టిక్ బియ్యమే తెలుసు, కానీ ఇప్పుడు జీవతత్వంతో కూడినటువంటివి చేస్తున్నారు అండగా. దాన్ని కొంతమంది విరోధించారు, కొంతమందికి తెలియదు దాని గురించి. ఇక ఎక్కువగా విరోధం వచ్చింది కాబట్టి అది ప్రచారంలోకి తేకుండా అట్టుపెట్టారు అట్లాగే. ఎందుకంటే మళ్ళీ వాళ్ళు దీని మీద ఆందోళన చేస్తుంటారు కదా, అట్లా ఇటువంటివన్నీ జరుగుతున్నాయి. ఇక్కడ ఒక డౌట్ ఏమొస్తుంది అంటే, పాత్రల లోపల కూడా ఈ అల్యూమినియం పాత్రల్లో తింటే అవి ఇట్లా ఉడకబెడితే దాని నుంచి మనకు విషం అవుతుంది అంటున్నారు. మరి మట్టి పాత్రలు చేయాలా లేకుంటే రాగి పాత్రల్లో తినాలా, దేంట్లో వండుకోవాలి అన్న మాది డౌట్ వస్తుంది. అల్యూమినియం పాత్ర అది దాంతో క్యాన్సర్ వస్తుంది అని చెప్పేసి చాలా పరిశోధనల్లో రుజువైపోయింది. అందు గురించి మనకు భగవంతుడు చెప్పిన దాని ప్రకారం కంచు పాత్ర శ్రేష్టమైనటువంటిది. అది దొరకని పక్షంలో వెండి పాత్ర, బంగారు చేసుకోవచ్చు వాళ్ళ సామర్థ్యానుసారంగా. బంగారు, వెండి, కంచు అయితే దాదాపుగా అందరికీ అందుబాటులో ఉంటుంటుంది. కంచు పాత్ర చాలా శ్రేష్టమైనటువంటిది. కంచు పాత్రలో బంగారము, వెండిలో లేనటువంటి రహస్యము కంచులో ఏముంటది అంటే, ఏదైనా విషపూరితమైనటువంటి వస్తువు, దూషిత వస్తువు వస్తే పాత్ర రంగు మారుతుంది. ఇంటిలో అరిటాకు భోజనంలో కూడా ఏంటంటే అది రంగు మారుతుంది. ఏదైనా పదార్థం పెడితే ఆ పదార్థ ప్రభావాన్ని తినేవారికి వ్యాపింపజేయనివ్వదు. అందుకే అరిటాకు భోజనం శ్రేష్టం. ఇక దీంట్లో కంచు పాత్ర అంటే రాగి పాత్రలో వండుకోవాలా ఆచార్య? రాగి పాత్ర, రాగి పాత్రలో వండడానికి ఉండదు. అది దానికి రాగి పాత్ర చేసినా కూడా దాని లోపల స్టీల్ పెడుతున్నారు కదా. అది రాగి పాత్ర ఎందుకంటే రాగి కాపర్ ఎందుకు పెడుతున్నారంటే వేడి ఎక్కువగా అవుతుంటది, తొందరగా అవుతుంటది, దాని గురించి పెడుతుంటారు. అంతేగాని దాని లోపల వండడం అనేది సాధ్యం కాదు. రాగి పాత్రలో అది వికారం చెందుతుంటది కదా.
ఇప్పుడు ఈ బలివైశ్య దేవ యజ్ఞం చేసేటప్పుడు మనం ఏ వంట వండినా బలివైశ్య దేవ యజ్ఞం ముందు యజ్ఞంలో ఆహుతులు ఇవ్వాలని చెప్పేసి వేదంలో మంత్ర ప్రమాణపూర్వకంగా దయానంద సరస్వతి చెప్తున్నాడు. అదేంటంటే యజ్ఞంలో ఆహుతి ఇచ్చేటప్పుడు మనం వండినది ఏ పాత్రలో వండినా కూడా ఈ యొక్క రాగి యజ్ఞకుండములో ఆహుతి ఇచ్చేసరికి ఆ మంటలు ఆకుపచ్చగా వస్తున్నాయి. గమనించారా భాగ్యలక్ష్మమ్మ గారు, ముని గారు గమనించారా? అది అందుగురించి ఆకుపచ్చ మంటలు ఏంటంటే అది విషాక్తము అని తేలుతుంది. దీనివల్ల ఏంటంటే రాగి పాత్రలో వంట చేయడం కాదు, నీళ్లు పెట్టుకుంటారు, నీళ్లు తాగొచ్చు, అంతేగాని వంట చేసుకోవడం అనేది కుదరదు. స్టీల్ పాత్రలు అనుకూలం ఉంటాయి కదా, స్టీల్ పాత్రలు చేస్తే మనకు నష్టమా? స్టీల్ పాత్ర స్టీల్ కొద్దిసేపు పక్కన పెట్టి, ఇప్పుడు ఇది పెళ్లిళ్ళల్లో పెద్ద పెద్ద కార్యక్రమాల్లో డేక్షలు వస్తాయి చూడండి. ఒకటేమో అల్యూమినియం భగవాన్లో ఒకటి, ఇంకోటి డేక్ష పేరు మీద వస్తుంటది, బయట కాపర్ ఉంటుంది, లోపల అది పోత పోస్తుంటారు. అల్యూమినియము ఇత్తడితోటి పోస్తుంటారు. అల్యూమినియం కాదనుకుంటా, అల్యూమినియం అయినా ఇంకేదన్నా ఇత్తడి కావచ్చు. ఇత్తడి తోటి దాంట్లో చేయొచ్చు. ఇప్పుడు మీరు ఏ రెస్టారెంట్ డాబాలకు వెళ్ళినా కూడా ఆ యొక్క బయట కాపర్ ఉంటుంటది, దాని లోపల ఈ ఇత్తడితోటి కళాయి చేసి ఉంటది. అవునవును. అందుకని ఇక ఇప్పుడు స్టీల్ దాంట్లో స్టీల్ పాత్రలు వచ్చినాయి కాబట్టి స్టీల్ అంటే ఇనుముకు దాన్ని చేశారనమాట. అందు గురించి ఇప్పుడైతే అవే అందుబాటులో ఉన్నాయి, దానితోటి అంతగా ప్రభావం ఉండదు. ఇక అన్నింటికంటే శ్రేష్టం ఏంటంటే మట్టి పాత్రలు చేసుకోవచ్చు, దాంతో ఎటువంటి వికారం ఉండదు, మనకు అనారోగ్యం అనేటువంటిది రాదు, చాలా బాగుంటుంది. కాబట్టి మట్టి పాత్రలో వండడం, మట్టి పాత్రలో తినడం చాలా బాగుంటుంది, శ్రేష్టం. ఇక నిన్న అలంకారం విషయంలో ఆగిపోయింది, అది మరి ఎవరికి గుర్తు చేస్తారు, మర్చిపోయారు. నిన్నటి ప్రసంగం అలంకారం దగ్గర ఆగిపోయింది కదా. అలంకారం అనే ప్రసంగంలో దయానంద సరస్వతి అగ్నిహోత్రంలో చెప్పబడుతున్నటువంటిది, ఆ సందేహం తీర్చుకొని ముందుకు పోదాం. అలంకారం ఈ యొక్క బ్రాహ్మణ క్షత్రియ వైశ్యుల ఇంటి నుంచి అగ్నిని తీసుకురాలేని పక్షంలో ఘృత దీపమును వెలిగించుకోమని చెప్తున్నారు. మీ దగ్గర సంస్కార విధి ఉంటే తీయండి, అది మరి ఇది రాజరత్నమాచారి గారిది కానీ హిందీలో ఉన్నటువంటిది కానీ తీయండి. తెలుగులో అటువంటి అదృష్టం ఇంకా కలగలేదు, మరి అది చూసినప్పుడు తెలుస్తుంటది. అలంకారం అనేటువంటిది ఎంత స్పష్టంగా ఉన్నదో తెలుస్తుంటది. బ్రాహ్మణ క్షత్రుల వైశ్యుల ఇంటి నుంచి అగ్నిని తీసుకురావాలి అని దయానంద సరస్వతి రాశాడు. దానికి మంత్ర ప్రమాణం అథర్వవేదం 14వ కాండం 1వ సూక్తం 39వ మంత్రం. ఆస్యై బ్రాహ్మణ స్రవంతి అవిరగ్ని హృదయంత్వాపహ అనేటువంటి ఈ మంత్రం ప్రమాణం. అందుగురించి తీసుకురాలేని పక్షంలో ఘృత దీపం వెలిగేయడం. ఘృత దీపం వెలిగియడం అంటే, ఘృతం అంటే నిరంతరత, స్నిగ్ధత, నిరంతరత. కాబట్టి దీపము వెలిగించడానికి ఆజ్యం అంటే నెయ్యి, నూనె పోయడం వల్ల ఆ స్నిగ్ధతయే నిరంతరంగా కొనసాగిస్తుంది. వత్తి పీల్చి ప్రమిదలోని నెయ్యిని పీల్చి అగ్నికి అందిస్తుంటది, కాబట్టి నిరంతరంగా కొనసాగుతూ ఉంటుంటది. ఇది నూనెకు నెయ్యికే సాధ్యం, నీటికి సాధ్యం కాదు. నీటిలో స్నిగ్ధత లేదు కాబట్టి తెగిపోతుంటది, కాబట్టి నీటితోటి సాధ్యం కాదు. స్నిగ్ధత ఉన్నటువంటి దాంట్లోనే సాధ్యం అవుతుంటది, అది నూనెలోను నెయ్యిలోను. కాబట్టి ఘృత దీపము అంటే దీపం ఎక్కడ పెట్టాలి? ఎక్కడ పెట్టాలంటే వంశంలో. ఈ యొక్క బ్రాహ్మణ క్షత్రియుల వైశ్యుల ఇంటి నుంచి అగ్నిని తీసుకురావాలంటే ఎవరు అగ్నిని తీసుకొస్తారు అంటే, ఎవరైతే స్నాతకులు ఉంటారో వాళ్ళు తీసుకొస్తుంటారు. స్త్రీలు కానీ పురుషులు కానీ వాళ్ళు స్నాతకులు తీసుకొస్తుంటారు. తీసుకురాని వాళ్ళు ఎవరు అని అంటే అయోగ్యులు తీసుకురారు. అంటే ఈ గృహాశ్రమం ఎటువంటి గృహాశ్రమం అంటే, ఇందులో
అనారోగ్యం గల వాళ్ళు, రోగిష్ఠులు, సంతానానికి పనికి రానటువంటి వాళ్ళు రావడానికి వీలు లేదు, వాళ్ళు బయట ఉండాలి. ఈ యొక్క గృహాశ్రమం 3 ఆశ్రమాల కంటే పెద్ద ఆశ్రమము మరియు ఆదర్శవంతమైన ఆశ్రమము. ఈ 3 ఆశ్రమాలు గృహాశ్రమం మీదనే ఆధారపడి ఉంటాయి. కాబట్టి ఈ 3 ఆశ్రమాలు ఎంత క్షతవిక్షతమై నిమ్నస్తరంగా బుద్ధిహీనంగా ఏ రకంగా ఉన్నా నడుస్తుంది. కానీ గృహాశ్రమం అటువంటిది కాదు. గృహాశ్రమం ఆదర్శవంతంగా ఉండాలి, తమను పోషించుకోవాలి, ఇతరులను పోషించాలి. కాబట్టి వారి ఇల్లు ఎప్పుడు మూగబోయి ఉండకూడదు. అందు గురించి వంశం నడవాలి. ఆ వంశం నడిపించడానికి, ఆ వంశం నడుస్తున్నదా లేదా అనేటువంటిది తెలుసుకోవడానికి సంకల్పంలో గోత్రం చెప్పించడం జరుగుతుంటది. ఆ గోత్రం యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ వంశం నిరంతరంగా నడుస్తుంది, ఆగిపోలేదు, ఇందులో ఎవరు అయోగ్యులు రాలేదు, నపుంసకులు ఎవరు రాలేదు అనేటువంటి అభిప్రాయాన్ని చెప్పడానికే నిరంతరంగా ఈ ఇంటిలో దీపం వెలుగుతుంది, దీపం పెట్టేవారు ఉన్నారు అనే అభిప్రాయంతో గోత్రం చెప్పించడం జరుగుతుంది. అయితే ఎవరైతే బ్రాహ్మణ క్షత్రియుల వయసుల ఇంటి నుంచి తేలేకుండా ఉన్నారు, అంటే సంతానం కనలేకుండా ఉన్నారు, అటువంటి వారి ఘృత దీపాన్ని వెలిగించడము అని అంటే ఇంకొకరిని దత్తత తీసుకోండి, లేదంటే నియోగం ద్వారా, అద్దె గర్భం ద్వారా ఏ విధంగానైనా సరే మీ వృద్ధాప్యములో మీరు అసమర్థంగా ఉన్నప్పుడు మీ చేతికి కర్ర కావాలి, మీకు సహకరించేవారు కావాలి, ఆరిపోతున్నటువంటి చీకటి పడబోతున్నటువంటి మీ వంశంలో ఈ యొక్క దీపము వెలగాలి అన్నది ఘృత దీపం. ఇది అర్థం కానటువంటి వాళ్ళు యజ్ఞం దగ్గర నెయ్యి దీపం పెట్టడానికి ప్రాముఖ్యతనిస్తున్నారు, దాంతో నానా తంటాలు పడుతున్నారు. అది సరైనటువంటిది కాదు. అక్కడ అలంకారికంగా ఉన్నది. దయానంద్ వేదం చెప్పింది ఒకటి, వేదం చెప్పిన దాన్నే దయానంద సరస్వతి వ్యాఖ్యానించి చెప్పాడు. దయానందుని వ్యాఖ్యానము అర్థం కానటువంటి వాళ్ళు ఈ ఘృత దీపం పెట్టుకుంటున్నారు. వాళ్ళు ఘృత దీపం ఎందుకు పెట్టుకుంటున్నారు, ఎందుకు వాళ్ళకు అంత ప్రియమైంది అని అంటే ఆ సంస్కారాలతో పరిపక్వమై అది వదులుకొని వచ్చారు కాబట్టి ఇక్కడ ఘృత దీపం అనేసరికి అది దాన్ని పట్టుకొని వదులుతలేరంట. అది పూర్వ సంస్కారాలు, పౌరాణికం నుంచి దీపం పెట్టి 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 వదులుకొని ఇందులో ఏమీ లేదని చెప్పేసి ఆ పౌరాణికాన్ని వదులుకొని ఆర్య సమాజానికి వచ్చారు. కాబట్టి ఇక్కడ కూడా నెయ్యి దీపం పెట్టారు అనేసరికి పాత సంస్కారాలు ఏవైతే వదిలేశారో అవి మళ్ళీ జాగృతమయ్యాయి. కాబట్టి వాళ్ళు దానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇక ఇది ఈ ఓం ప్రకాష్ చెప్పినటువంటి ఈ అభిప్రాయం సత్యం ఎలా, దీనికి ప్రమాణం ఏమిటి? దీనికి ప్రమాణం ఏమిటి అని అంటే దయానంద సరస్వతి వేద భాష్యం చేశాడు. వేద భాష్యంలో వేద మంత్రాల ప్రమాణ పూర్వకంగా ఏ మంత్రములోనూ ఘృత దీపం గురించి వర్ణించకపోవడం గమనార్హం. అంతేకాకుండా దయానంద సరస్వతి ఎన్ని గ్రంథాలు అయితే రాశాడో ఏ గ్రంథంలోనూ ఈ ఘృత దీపం గురించి అభివ్యక్తపరచకపోవడం గమనార్హం. ఈ యొక్క సంస్కార విధి కూడా దయానంద సరస్వతి కదా, మరి దీంట్లో ఉన్నది కదా అంటే ఈ ప్రకరణంలో అక్కడ ఆలంకారిక వర్ణనం. ఘృత దీపము అంటే ఇక్కడ ప్రమిద పెట్టి దాంట్లో నెయ్యి పోసి వత్తి పెట్టి అగ్గిపుల్లకి ముట్టించడం, ఈ రకంగా వెలిగేటి ఘృత దీపం కాదు. మన వంశాన్ని నిరంతరంగా కొనసాగించేటువంటిది. మన పూర్వజులు మన తాత ముత్తాతలతోటి మన తండ్రి వరకు మన వరకు జన్మింపజేసి ఈ వంశాన్ని మన వరకు తెచ్చి మన చేతిలో పెట్టారు. ఈ వంశాన్ని ముందుకు తీసుకెళ్లాలా లేదా అనేటువంటిది ఇప్పుడు మన చేతుల్లో ఉంది. మనం పెళ్లి చేసుకొని సంతానానికంటే ఈ వంశం ముందుకు పోతుంటది. ఇంక లేదు పెళ్లి చేసుకోలేము, సంతానం కనలేము, మనకు సామర్థ్యం లేదు అని అన్నప్పుడు మన వంశం ఇక్కడితోటే ఆగిపోతుంటది. ఈ ఆగిపోయేటువంటి వంశాన్ని ఎవ్వరు కోరుకోరు, ఎవ్వరు వాళ్ళ ఇంటికి బంధుత్వాన్ని కోరుకోరు, వాళ్ళ ఇంటికి బంధువులుగా రావడానికి ఇష్టపడరు అన్నట్టుగా. అందు గురించి ఈ వంశం నిరంతరంగా కొనసాగాలి అనేటువంటి అభిప్రాయంతో ఈ యొక్క భగవంతుడు చెప్పినటువంటి నియోగ ప్రకరణాన్ని దయానంద సరస్వతి
4వ సముల్లాసం సత్యార్థ ప్రకాశంలో చెప్పడం జరిగింది. ఇప్పుడు దాని యొక్క వ్యాఖ్యానమే ఈ యొక్క ఘృత దీపం యొక్క అభిప్రాయము. ఇంకా విస్తృతమైనటువంటి వ్యాఖ్యానము ఈ టెస్ట్ ట్యూబ్ బేబీ కానీ, ఈ యొక్క అద్దె గర్భము కానీ ఈ రకంగా కొనసాగుతున్నటువంటిది. ఇంకా వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు ఇంకా ఎక్కువ అడుగు ముందుకేసారన్నట్టుగా. ఏంటంటే ఎవరైతే కరడుగట్టినటువంటి తీవ్రవాదులు జైళ్లలో ఉన్నారో వాళ్ళ వీర్యాన్ని స్మగ్లింగ్ చేసినట్టుగా పేపర్లలో, టీవీలలో వచ్చింది. మీరు విన్నారా? విన్నామాచార్జీ, తెలుసుకుంటున్నాం. అది దాని అభిప్రాయం ఏంటంటే అటువంటి కరడుగట్టినటువంటి అభిప్రాయం ఇది ముందుకు పోవాలనేది వాళ్ళ అభిప్రాయం. ఇక్కడ వేదం చెప్తున్నటువంటిది, దయానంద సరస్వతి చెప్తున్నటువంటిది ఏంటంటే మన వంశము నడవాలి. గృహస్థుడు ఆషామాషి తమాషా కాదు, అతనికి ఎన్నో బాధ్యతలు ఉన్నాయి. వంశాన్ని నడిపించాలి. తాను పేదవాడుగా ఉండకూడదు, మరి మాట తప్పకూడదు, చదువుకొని ఉండాలి, అయోగ్యుడిగా ఉండకూడదు, దానదాతగా ఉండాలి. చాలా ఉంటాయి అన్నమాట. అందులో ఈ వంశాన్ని కొనసాగింపజేయడం ఇది ప్రముఖమైనటువంటిది. అందు గురించి ఈ ఘృత దీపంతో చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఈ అగ్ని అనే దానికి బ్రాహ్మణ క్షత్రుల వయసు నుంచి అగ్ని దేవాలి అని అంటే ఈ దయానంద సరస్వతి అభిప్రాయం, వేద మంత్ర ప్రమాణం అర్థం కానటువంటి వాళ్ళు ఇప్పుడు ఎవరింట్లో పొయ్యిలు ఉన్నాయని, ఎవరింట్లో నిప్పున్నదని, ఎవరింటికి పోతే మనకు ఎవరిని అగ్ని ఇస్తుంటారు అని ఈ రకంగా వికృతంగా వ్యాఖ్యానిస్తున్నారు. అదే డౌట్ వస్తుంది ఆచార్య. అట్లనే ఎట్లా 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 అనేది తెలుస్తలేదు. అదే దానికి మొత్తం అభిప్రాయం ఏంటంటే వివాహాన్ని మనం ఇంతవరకు పూర్వ భాగాన్నే చూసాం, మొదటి భాగాన్నే చూసాం, రెండవ భాగాన్ని చూడలేదు. రెండవ భాగంలో ధ్రువ నక్షత్రము, అరుంధతి నక్షత్రం యొక్క దర్శనం చేసుకొని, ధ్రువ నక్షత్రం ఏ రకంగానైతే కదలకుండా ఉందో, అరుంధతి నక్షత్రం ఏ రకంగానైతే చంద్రునికి చేరువగా ఉండే ఆ నక్షత్రానికి తోడుగా ఉంటుండదో అదే రకంగా మీరు భార్యాభర్తలుగా ఎప్పటికీ ఉండాలి, ఎప్పటికీ స్థిరంగా ఉండాలి. జీవితం అన్నప్పుడు ఒడిదుడుకులు వస్తుంటాయి. ఒడిదుడుకులకు మనం విచలితమైపోకూడదు, స్థిరంగా ఉండాలి, ఓపికగా ఉండాలి. కొంత ఒకరు గట్టి దురుసుగా ప్రవర్తిస్తున్నప్పుడు ఇంకొకరు కొద్దిగా వెనుకకు తగ్గితే ఈ రకంగా సర్దుబాటుగా ముందుకు వెళ్ళాలి అనే అభిప్రాయం చెప్పుకుంటూ గర్భాధానం చేసుకొని రావడం. మరి ఓం ప్రకాష్ అయితే చదివాడు, చెప్తే విన్నాడు, కానీ మీరు కూడా విని ఉండొచ్చు. ఎందుకంటే నాకంటే పెద్ద వయసు వాళ్ళే ఉన్నారు కాబట్టి మీ వద్ద కూడా వచ్చి ఉంటది. ఏంటంటే రాజుల కథాంశంలో అది అక్కడ జరుగుతున్నటువంటి ఏంటంటే పెళ్లి చేసుకోవడానికి అమ్మాయి దగ్గరికి వెళ్ళి గర్భమైతేనే ఒక అమ్మాయి గర్భము దాలిస్తేనే గర్భిణీ స్త్రీని తీసుకుని రావడం, మరి అక్కడ సంతానం అయితేనే ఇక్కడికి రావడం, తన ఇంటికి రావడం పురుషుడు, లేదంటే అక్కడే ఉండిపోవడం. అలా ఉండిపోయినదే ఇల్లరికం. అది విన్నారా, చదివారా ఎక్కడన్నా? ఇల్లరికం అంటే ఇప్పుడు ఆ ఇంటికి మగపిల్లలు లేకుంటే ఆడపిల్లలు ఉంటే ఎవరికైనా ఒకరికి చేసుకొని ఇల్లరికం అని తెలుసుకున్నా, కానీ ఈ సంతానం కాకపోవడం అనేది కొంచెం అర్థం కాకపోయింది యాక్చువల్లీ. అది చాలా లోతుగా ఉందన్నట్టుగా. దాని అభిప్రాయమే ఈ యొక్క బ్రాహ్మణ క్షత్రియుల వయసులో ఇంటికి ఏంటంటే ఏ అమ్మాయినైతే వివాహం చేసుకుంటున్నాడో, ఎవరి అమ్మాయినైతే వివాహం చేసుకుంటున్నాడో అతడు బ్రాహ్మణుని అమ్మాయిని వివాహం చేసుకుంటే వివాహమైన తర్వాత గర్భాధానం చేసి బ్రాహ్మణుని ఇంటి నుంచి అగ్నిని తీసుకురావడం. ఆ గర్భాధానం రాత్రి గర్భాధానం చేసుకుని పొద్దున బయలుదేరి రావడం అంటే ఒక్కరోజు గర్భాన్ని తీసుకుని రావడం. ఇక క్షత్రియుని కూతురుతో వివాహం చేసుకుంటే క్షత్రియుని ఇంటి నుంచి, వైశ్యుని కూతురుతో వివాహం చేసుకుంటే వైశ్యుని ఇంటి నుంచి, ఈ రకంగా ఒక్కరోజు గర్భాన్ని తీసుకురావడమే ఆ తీసుకొచ్చినటువంటి అగ్ని. అగ్ని ఏంటంటే అగ్రణి భవతి. అగ్రణి అని అంటే ఏ రకంగా ఉంటుంటది అంటే ఉదరము ముందుంటుంటది, శరీరము వెనక ఉంటుంటది. ఆ ఉదరము లోపల గర్భము ముందుంటుంటది, ఆ ముందు పట్టుకొని ఈ యొక్క గర్భంలో అగ్ని ఉండి వెనక ఆమె నడుచుకుంటూ వస్తుంటది. ఆ రహస్యాన్ని గృహ ప్రవేశము శుభకార్యాలలో ఆడబిడ్డ చేత మంగళ హారతి పుట్టించడం యొక్క నాటకం.
పట్టుకుంటున్నారా శ్యామలయ్య గారు? ఏంటంటే ఆడబిడ్డ చేతనే, ఎందుకంటే గర్భం ఆమె దాల్చగలుగుతుంటది కాబట్టి అగ్ని గర్భం ముందుంటుంటది, ఆమె వెనుకుంటది. మనకు పొట్ట ముందుంటుంటది, శరీరం వెనుకుంటుంటది కదా. ఆ రహస్యాన్ని ఆ రకంగా ఆరతిలో ఆడపిల్లలే ముందర పట్టుకోండి సార్. ఆడపిల్లలు ఎందుకు పట్టుకుంటారు, మగవాళ్ళు ఎందుకు పట్టుకోరు? కారణం ఏంటంటే ఈ యొక్క బ్రాహ్మణ క్షత్రియ వయసుల ఇంటి నుంచి అగ్నిని తీసుకురావడము అని అన్నప్పుడు ఆ రాత్రి సాయంత్రం వివాహం అయింది, రాత్రి గర్భధానం అయింది, పొద్దున్న లేచి బయలుదేరి వస్తున్నారు కాబట్టి ఆ ఒక్కరోజు గర్భాన్ని తీసుకుని రావడమే ఆ ఆంతరిక రహస్యమే, వైదిక ప్రమాణమే ఈ రకంగా ఆడబిడ్డల చేత మంగళారతి పట్టించడం. జరిగే పెళ్లిలలో 4వ రోజు 5వ రోజు ఇవన్నీ కార్యక్రమాలు అయినాక లాస్ట్ కు అల్లగొడుసుడు అవి అన్ని ఇప్పుడు కొత్తగా ఉంది ఆచార్య. అట్లాంటిది ఆ రోజు పెళ్లైన రోజు అట్లా లేదు. అదే మరి మనకు ఇది వైదిక వివాహ పద్ధతి తెలియదు కాబట్టి, ఈ యొక్క పురోహితులు విడమర్చి చెప్పరు కాబట్టి ఇది పూర్వ భాగమే జయిస్తున్నారు, ఉత్తర భాగం జయించట్లేదు. ఇక రహస్యం ఏదేమైనా వాళ్ళ ఉద్దేశం అంతా పెట్టుబోతల మీద ఉంటుంటది అన్నట్టుగా. పెట్టుబోతల మీద ఉండడం వల్ల ఈ ఉత్తర వేదికి సమయం ఉండకపోవడం, ఎందుకంటే పెట్టుబోతల దగ్గర గొడవలు కూడా జరుగుతున్నాయి. ఇక అదేమంటే ఈ పెట్టుబోతులది అనేటువంటిది మా మంచం పెట్టారా, బండి పెట్టారా, లేదంటే బీరువా పెట్టారా లేదా అనేది ఇదంతా ఆభూషణాలు, ఎంత బంగారం పెట్టారు, ఇదంతా మూర్ఖత్వం, ఇదంతా అజ్ఞానం పక్కకు పడేస్తే అసలైనటువంటి రహస్యం ఏంటంటే ఎప్పుడైతే వైదికంగానైతే ఈ ఉత్తరవేది గర్భధానంతో రావడం ఉత్త చేతులతో. ఎందుకనంటే ఈ అబ్బాయి తల్లి ఈవిడ కూడా ఒక స్త్రీయే, ఈవిడ కూడా ఒక స్త్రీయే కాబట్టి ఆవిడ ఈ యొక్క సంతానం కానటువంటి వారికి అవకాశం ఇవ్వదనమాట. స్త్రీని ఓర్వదు. ఎవరైనా పరమశత్రువులు ఉంటారంటే స్త్రీకి స్త్రీయే శత్రువు. కాబట్టి ఆవిడ నా ఇల్లు పండాలి, నా ఇల్లు కలకలాడాలని చూసుకుంటది. కాబట్టి వచ్చేటువంటి ఆవిడ గర్భవతి అయితేనే, అందుకే ఈ ఇల్లు చేరినప్పుడు మంగళహారతితోటి ఘనంగా స్వాగతం ఆ కోడలికి కాదు, వచ్చే ఆమె గర్భంలో ఎదుగుతున్నటువంటి ఆ యొక్క శిశువుకు, తన వారసునికి ఆ మంగళహారతితోటి స్వాగతం పలికేటువంటిది. అర్థమవుతుందా? ఊరికే కూర్చొని చూస్తున్నారా? కునికి పట్ల పడుతుందా? వింటున్నాం ఆచార్య. అందుకని ఇది ఆలంకారిక భాష. అలంకారం అంటే ఏంటంటే ఉన్నది ఒకటి, చెప్పేది ఇంకొకటి. ఈ రకంగా జరుగుతుంది కాబట్టి అలంకారం ఆ రకంగా ఉంటుంటది, పోల్చడం. నమస్తే ఆచార్య. నమస్తే అమ్మ, చెప్పండి. ఈ ఒకటే రోజున గర్భము నిలిచిందని ఎట్లా తెలుస్తుంది ఆచార్య? అమ్మగారు, గర్భము నిలవడానికి ఎంత కుస్తీలు పట్టాలండి. ఇది ఆ క్రియ అయిపోయిన తర్వాత, ఇప్పుడు దయానంద సరస్వతి గర్భధానంలో రాస్తున్నటువంటిది ఏంటంటే, ఎప్పుడైతే నియమ ప్రకారంగా విషమతి సంతానాన్ని కనాలనేటువంటి ఉద్దేశం ఉంటే, సమతిథి అయితేనేమో సమసంఖ్య, అంటే ఈ యొక్క సమ సంఖ్య అంటే 2, 4, 6, 8, 14, 16, 18. భీష్మ పితామహుడు 18వ తిథి రోజు పుట్టినవాడు. ఆ 18వ రోజు ఎవరికి సంతానం కారు అయ్యిందంటే అంత 180 సంవత్సరాల వరకు అతను బతికున్నాడు అని చెప్పేసి, అంత గట్టిగా ఉండడానికి కారణం అది. అయితే విషమ సంఖ్య అంటే 3, 5, 7, 9, 11, 13, 17 ఈ తిథులు అన్నమాట. ఈ తిథులు అంటే మన క్యాలెండర్లో ఉండేటువంటి ఆ తిథులు కావు. ఈ స్త్రీ రజస్వల అయినటువంటి, ఏ రోజైతే రజస్వల అవుతుంటుందో అది మొదటి తిథి, దాని తర్వాతది 2వ తిథి, ఆ తర్వాత అంటే ఏ రోజైతే రజస్వల అవుతుందో అది ప్రథమ తిథి, 2వ రోజు, 3వ రోజు, 4వ రోజు, ఈ రకంగా పోతుంది అన్నమాట. మొదటి రోజుది ఒక తిథి, ఆ రోజు స్రావం వస్తూనే ఉంటుంటది కాబట్టి గర్భధానం చేయకూడదు. సంక్రామక రోగాలు వస్తుంటే పురుషుడు అనారోగ్యం పాలవుతుంటాడు కాబట్టి దూరంగా ఉండాలి. మొదటి రోజు, 2వ రోజు, 3వ రోజు, 4 రోజులు వదిలేయాలి. 5వ రోజు విషమ స్థితి వస్తుంది. విషమ స్థితి రోజు కలిస్తే అమ్మాయి పుడుతుంటది. సమతిథి 6, 8, 10, 12, 14, 16,
18 ఈ సమతిథులలో గర్భధానం చేస్తే అబ్బాయి పుడతాడు. ఈ యొక్క 5, 7, 9, 11, 13, 17 ఈ తిథులలో విషమ సంఖ్యలో తిథులలో చేస్తే అమ్మాయి పుడుతుంది. ఇది నిశ్చితమైనప్పుడు ఆ రోజు దయానంద సరస్వతి ఏమని చెప్తున్నాడంటే, సాయంకాలం సూర్యాస్తమయం అయ్యే లోపల వివాహం కావాలి. ఎందుకు అని అంటే ఈ యొక్క సూర్య దర్శనం చేయాలి. ఈ సూర్య దర్శనం యొక్క ఉద్దేశం ఏంటంటే, ఈ యొక్క వివాహం చేసుకున్నటువంటి దంపతికి సంతానం కలగాలి, వంశం కనబడాలి, వంశాన్ని చూపెట్టగలగాలి, సమాజానికి చూపెట్టాలి. అందుకే ఈ యొక్క సూర్య దర్శనంలో ఇంకో ఏ ఉద్దేశం లేదు, వాళ్ళు ఇటువంటి సంతానాన్ని కనాలి. అందుగురించి ఆ సూర్య దర్శనం కావాలి అంటే వివాహం సూర్య దర్శనం సాయంత్రం లోపల అయిపోవాలి. అందుకే దయానంద సరస్వతి ఏమని చెప్తున్నాడు అంటే, మీరు 4:30-5 గంటలకు చేస్తే మరి సూర్యాస్తమయం అయ్యే లోపల వివాహం పూర్తి కాకపోతే మధ్యాహ్నం తర్వాత మీరు 2 తర్వాత మొదలు పెట్టండి, 2:30, 3, 3:30, 4 ఎట్లా మీకు అనుకూలంగా సూర్యాస్తం అయ్యే లోపల వివాహం అయిపోవాలి. ఇక వివాహమైన తర్వాత 1 గంట సేపు విశ్రాంతి తీసుకొని సాయంత్రం సూర్యాస్తం అయిపోయిన తర్వాత చీకటి పడితే చుక్కలు కనపడ్డప్పుడు ఉత్తర వేదిని ప్రారంభించి గర్భాధానానికి వెళ్ళడానికి 10 గంటల రాత్రి, ఇది సత్యార ప్రకాశంలో రాస్తున్నది, సంస్కార విధి వివాహ సంస్కారంలో రాసినది రాత్రి 10 గంటలకు అని చెప్పినది. ఇక అక్కడ చెప్తున్నటువంటిది అమ్మగారు అడిగిన ప్రశ్నకి ఏంటంటే, గర్భాధానం అవుతుండగానే స్త్రీయా పురుషుడా అనేటువంటిది విదేశీ మనులకు, ధ్యానం చేసేటువంటి వారికి, ఆధ్యాత్మికంగా స్పృహ ఉన్నటువంటి వారికి తెలుస్తుంటుంటది. ఇక లేదు గర్భమైంది ఎట్లా అయినది కాంది ఎట్లా తెలుస్తుంటది, కన్ఫర్మ్ అయింది కాంది ఎట్లా తెలుస్తుంటది అంటే 2వ నెల మాసిక ధర్మము రాకపోతే, బహిష్టు రాకపోతే గర్భం కన్ఫర్మ్ అయిందని తెలుస్తుంటది. అర్థమవుతుంది కదా అమ్మగారు? అవుతుందా సార్? అందుకని అప్పుడే గర్భాధానం అవుతుంటేనే ఈ యొక్క ఇంకా ఏమంటారంటే వాంతికి చేసుకోవడం, తల తిరగడం, వాంతికి చేసుకోవడం కారణం ఏంటంటే వీరిది ఒక రకమైనటువంటి స్వభావము, గర్భములో వచ్చినటువంటి జీవునిది ఇంకొక స్వభావము. కాబట్టి ఈ ఒక స్వభావానికి ఒక స్వభావం పడదు, కాబట్టి తిరుగుబాటు జరుగుతుంటది. కాబట్టి ఈ యొక్క కడుపులో తిప్పడం, వాంతికి రావడం కారణం దాని గురించి. ఇప్పుడు మా అమ్మగారు అడిగిన ప్రశ్నకు సమాధానం ఏంటంటే, గర్భాధానం అవుతుండగానే తెలిసిపోతుంటది. అందుకే ఈ పుంసవన సంస్కారం గర్భం కన్ఫర్మ్ అయిన తర్వాతనే, అది గర్భస్రావం కాకుండా ఉండడానికి ఈ పుంసవన సంస్కారం చేయమని చెప్పేసి. ఇక ఇది అందరూ విద్వాంసులు ఉండరు, అందరూ ఈ శరీరంలో జరిగేటువంటి మార్పులు ఏది ఎందువల్ల జరుగుతుంది అనేటువంటి అవగాహన ఉండదు. కాబట్టి 2వ నెల వచ్చినప్పుడు ఆ బహిష్టు రాకపోతే అప్పుడు ఈ యొక్క పుంసవన సంస్కారం చెయ్యాలి అనేటువంటిది అభిప్రాయం. ఇక్కడ దయానంద సరస్వతి చెప్తున్నటువంటిది ఏంటంటే, సాయంత్రం వివాహం అయిపోయింది, రాత్రి గర్భాధానం అయిపోయింది. ఆ గర్భాధానానికి సమయం కూడా పెట్టారు చూడండి, మధ్యరాత్రి వరకు అయిపోవాలి. మధ్యరాత్రి దాటితే ఏమవుతుంటది అంటే ఇక 2వ రోజు ప్రారంభం అవుతుంటది కదా, 2వ రోజు ప్రారంభం అవుతుంటది. కాబట్టి మధ్యరాత్రి వరకు, రాత్రి 10 గంటల నుంచి మధ్యరాత్రి లోపల గర్భాధానం అయిపోవాలి. అలా గర్భాధానం అయిన తర్వాత అదే గర్భంతో పొద్దున బయలుదేరి వరుణి ఇంటికి రావడం, గర్భంతో రావడమే అగ్ని తీసుకొని రావడం. ఇప్పుడు ఇది ఈ రకంగా ఎవరు చేస్తలేరు. ఇప్పుడు మన దక్షిణ భారతంలోనైతే చాలా తక్కువ, ఉత్తర భారతంలో కూడా ఇప్పుడు తగ్గిపోయింది. ఇంకా అవైదికంగా చేసినా కూడా వైదికంగా చూపిస్తున్నటువంటిది ఏంటి అంటే, పూర్వకాలంలో వివాహం అయిన తర్వాత అమ్మాయి వాళ్ళ పుట్టింటి వారిది కాక ఈ అత్తగారింటిది, వీళ్ళ మెట్టినింటి వారు, భర్త ఇంటికే వర్తిస్తుంది అన్నమాట. ఈ సుఖమైన దుఃఖమైన ఇక్కడే చూసుకోవాలి. కానీ ఇంకా ఆ ప్రేమ మమకారంతో ఏంటంటే గర్భం కాగానే మరి ఆ సమయంలో మరి అత్తగారు ఆడబిడ్డలు వాళ్ళు చూసుకోకపోవచ్చు, ఇబ్బంది అవుతుంది కదా అని చెప్పేసి మొదటి కాన్పు కోసం తల్లిగారింటికి వచ్చేసి సంతానాన్ని కానీ పిల్లవాడిని తీసుకొని ఏదైతే అత్తగారింటికి పోవడం, ఇది వైదికం.
దయానంద అగ్ని లేదని ఇప్పుడు మంగళారతి ఆచార్య. ఒక్క నిమిషం. ఈ దయానంద సరస్వతి వేదమంత్ర ప్రమాణపూర్వకంగా వేదంలో భగవంతుడు ఆ వేదమంత్ర ప్రమాణపూర్వకంగా దయానంద సరస్వతి చెప్తున్నటువంటిది ఏంటంటే బ్రాహ్మణ క్షత్రియ వైశ్యుల ఇంటి నుంచి అగ్నిని తీసుకురా అనేటువంటిది. రాత్రి గర్భధానం చేసుకొని ఒక్కరోజు గర్భమును తీసుకొని ఈ యొక్క వరుణి ఇంటికి రావడం. వరుణి ఇంటికి రావడం వల్ల ఇది వధువుకు తెలుసు, వరుణికి తెలుసు. ఈ యొక్క స్త్రీ గమనిస్తూ ఉంటారు అనమాట. స్త్రీ గమనిస్తుంటది ఏంటంటే కళ్ళు చెమర్చి ఉండడం, పెద్దగా కావడం, తేజస్సు కనబడడం, ముఖము విప్పుకున్నట్టుగా కనబడడం, ఈ యొక్క గాజులు వేసుకునే దగ్గర మణిబంధం నుంచి మోచేతి వరకు రోమాలు నిక్కబొడుచుకున్నట్టుగా కనబడడం. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే గర్భం స్థిరమైంది అనేటువంటి లక్షణాలు. ఇవి చూడడం వల్ల అది అమ్మాయి ఇంటి నుంచి అబ్బాయి ఇంటి వరకు ఆ యాత్ర చేస్తున్నప్పుడు ఈ యొక్క అమ్మాయిని నిన్నటి వరకు వివాహం అయ్యే వరకు ఎలా ఉంది, ఇప్పుడు వివాహమైన తర్వాత అమ్మాయిలో మార్పులు, దగ్గరున్న వాళ్ళు ముసిముసి నవ్వు, ఆ ముఖము వికసించడము, ఇవన్నీ గమనిస్తుంటారు. కాబట్టి ఆ రకంగా ఆ సందేశము అత్తగారు గమనించి వెళ్ళి అక్కడ అది మంగళారతికి తీసుకొని సిద్ధంగా ఉంటారనమాట వారసునికి స్వాగతం పలకడానికి. ఇది అభిప్రాయం. ఇప్పుడు అడగండి అమ్మగారు, ఏదో అడుగుతున్నారు. ఇప్పుడు అగ్ని లేదని మంగళారతితో చేస్తురేమో ఆచార్య. అదే ఇప్పుడు ఈ ఒక్కరోజు గర్భాన్ని తీసుకొని వాళ్ళు వస్తున్నారు కదా, ఈ లోపల జరిగేటువంటి రహస్యాన్ని బయట నాటకీయ పరకంగా అమ్మాయిల చేత మాత్రమే ఈ యొక్క అగ్నిని పట్టించి ముందుకు నడిపించడం, అంతే. అగ్ని ఇవ్వడం లేదు కాబట్టి ఆరతిని తీసుకొస్తారు. అగ్ని అనేది ఆ విధంగా తెలుసుకోవడం, అంత లోతుగా తెలుసుకోవడం. ఇప్పుడు ఏమైందంటే ఇచ్చుడు తీసుకుడు, మాకు కట్నం ఇవ్వకపోయి వాళ్ళు కొట్లాడరు, వీళ్ళు కొట్లాడరు, ఇవే సమస్యలు ఉన్నాయి. కానీ దీని గురించి అంత లోతు అయిన ఆలోచన లేదు. ఇది అలంకారికం. అలంకారం అంటే ఉన్నది ఒకటి, పోల్చేది ఇంకొకటి. కాబట్టి ఆచార్యజీ ఒక సందేహం. చెప్పండి. వివాహం అయిన తర్వాత 10-12 సంవత్సరాల వరకు కూడా సంతానం కాదనుకుంటే ఆచార్యజీ, మరి అప్పుడు ఆమె అక్కడ పుట్టింట్లో ఉండాల్సి వస్తుందా? ఇప్పుడు సమాధానం వచ్చింది. ఇదేంటంటే మీరు ఇదివరకు వినట్టున్నారు, అందు గురించి ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నారు. ఓప్రకాష్ దీనికి సమాధానం చెప్పుకొని వచ్చారు. ఏంటంటే ఇతిహాసంలో రాసినది, చరిత్ర పుటలలో రాసినది, కథలుగా చెప్తున్నటువంటి దాంట్లో ఓంప్రకాష్ గ్రహించింది చెప్తున్నాడు ఏంటంటే ఆ రాజవంశంలో సంతానము అయ్యే వరకు ఈమె అయోగ్యురాలైతే ఆమె స్వాగతించదు, ఆమె ఇంట్లోకి రానివ్వదు. ఏమంటదంటే అది సత్యవ్రత సిద్ధాంత అలంకార్ గారు పుస్తకంలో వర్ణిస్తారని అంటే, నీ వల్ల మాకేం ప్రయోజనం, ఒక గొడ్డు బర్రెను తీసుకున్నా కూడా కనీసం పేడ పెడితే ఎరువుగా పంటలు పండుతుంటాయి, కానీ నువ్వు సంతానం కూడా కనుక్కుంటా నువ్వు వీడికి వస్తే ఏం ఉపయోగం. అందుకని సంతానవతికే స్వాగతం పలుకుతారు. అందుగురించి సంతానం అయ్యే వరకు, గర్భం అయ్యే వరకు అక్కడే ఉండాలి. ఇక కాలేదనుకో, ఇక వారింటికి ఆ రకంగా అక్కడ ఉండిపోవడమే ఇల్లరికం. ఇప్పుడు శ్యామలయ్య గారు అడిగిన దానికి ఏంటంటే, ఇప్పుడు కావాలని ప్రత్యేకంగా ఇంట్లోకి పురుషుని తెచ్చుకొని అమ్మాయి దగ్గర తోటి ఇక్కడ కాపురం పెట్టించడం అనేటువంటిది పెద్ద సమస్య ఉంది ఆచార్య. ఎందుకంటే చాలా లోతు. 10 సంవత్సరాల తర్వాత సంతానమయ్యే అవకాశం ఉంటుంది కదా సార్. అందుకే ఇప్పుడు ఈ యొక్క పెళ్లి చూపులకు చేసే నాటకంలో ఏంటంటే వాళ్ళ గురించి ఆరా తీయడం. వీళ్ళ అమ్మేటువంటిది, వాళ్ళ అమ్మమ్మేటువంటిది, వీళ్ళు సంతానవతుల వీళ్ళు ఎవరిదైనా పిల్లలను చూసి ఓర్వకుండా బలిచ్చేవారా, ఎత్తుకపోయేవారా, అవన్నీ తెలుసుకొని మంచి కుటుంబం నుంచి, మంచి ఇంటి నుంచే తీసుకురావాలి అమ్మాయిని. ఆమె అమ్మాయి మామూలు అమ్మాయి కాదు, మన ఇంటి దేవత, కులదేవత. ఆమె మీదనే ఆధారపడి ఉన్నది మన వంశం అంతా. కాబట్టి ఈ యొక్క గోత్రం చెప్పేటప్పుడు ఎవరికైతే గోత్రం లేదో, అక్కడ తెలియదో,
వారికి ఈ కశ్యప ఋషి నేను దత్తత తీసుకుంటున్నానని చెప్పేసి, దత్తత కూడా ఎప్పటి వరకు అంటే ఈ ఇంటికి వచ్చేటువంటి స్త్రీ ఈ సమాజం తల తిప్పుకోలేనటువంటి చరిత్ర సృష్టించేటువంటి సంతానాన్ని కనే వరకు మిమ్మల్ని అందరినీ నేను దత్తత తీసుకుంటానని చెప్పేసి కశ్యప ఋషి గోత్రం చెప్పేవారంతా ఆ వారి దత్తతలో ఉన్నటువంటి వారి. అర్థమవుతుందా ప్రభాకర్ గారు? అవును. అందుకని మా యొక్క స్త్రీకి బాధ్యత ఎక్కువ ఉంటుంది. గుణవంతులను జన్మించాలి, మరి చరిత్ర సృష్టించేటువంటి మంచి వాళ్ళని జన్మింపజేయాలి. అందుకే దేవుడు పదే పదే ఆ తల్లినే హెచ్చరిస్తున్నాడు. శ్రీకృష్ణుడు కూడా అంటాడు కదా, హే కౌంతేయ ఏ గాంధారీ నందన్ దుర్యోధను కౌంతేయ అని కుంతి పుత్రుడు అని చెప్పేసి అర్జునుడిని పదే పదే సంబోధించడం ఏంటంటే, నువ్వు ఈ తల్లి ద్వారానే నువ్వు ఈ రకంగా తీర్చిదిద్దబడ్డావు అని చెప్పేసి. ఇదిగో భగవంతుడు చెప్తున్నటువంటిది ఏంటంటే, తల్లి గనక పిల్లలను సంస్కరించకపోతే తిట్టిన తిట్టంతా తల్లిని తిట్టించి పిల్లవాడు తప్పు చేసేది పిల్లవాడు, అతన్ని కొడక అని అనిపిస్తున్నాడు. కానీ అతన్ని తీర్చిదిద్దనందుకు తల్లిని తిట్టి మొహం చూడని తిట్లు తిట్టిస్తున్నాడు. గమనించండి. అవునా సార్? అవును. అందుకని మదాలస గారి పడక గదిలో కుడి వైపేమో వైదిక సాహిత్యం, ఎడమ వైపేమో రాజమహారాజుల యొక్క యుద్ధ నైపుణ్యాలకు గలటువంటి రాజ్యం ఎట్లా ఏలాలి అనేటువంటి నైపుణ్యానికి గలనటువంటి సాహిత్యం ఉంది. ఆ రకంగా కానీ మా ఉత్తమ పురుషులను కానీ నిరూపించి చూపించింది అనమాట. అంత మన చేతుల్లోనే ఉంది. ఏ సంతానం కావాలన్నా అంత మన చేతుల్లో ఉంది. ఈ రహస్యాన్ని ఓంప్రకాష్ ఇష్ట అనుసారం, అంటే మనకు అమ్మాయి కావాలంటే అమ్మాయి, అబ్బాయి కావాలంటే అబ్బాయి, ఇష్టానుసార సంతానం పుత్రకామేష్టితో దివ్యమానవ నిర్మాణం అనేది 600 పేజీల పుస్తకం రాసి ఉన్నది. అది ఈ యొక్క మదాలస గారి రహస్యం అంతా ఇంకా వేరే వేరే గురువులు చరక మహర్షి, సుశ్రుత మహర్షి వాళ్ళంతా ఏవేవైతే చెప్పారో అవన్నీ వడపోసి తీసినటువంటిది రహస్యాలన్నీ ఉన్నాయి. అది మీ చేతిలోకి వచ్చినప్పుడు చూస్తారు. ఇక్కడ ఏం తెలుసు అంటే స్త్రీకే ఎక్కువ బాధ్యతలు కనబడుతున్నాయి, మరి పురుషునికి కూడా ఉంటుంది కదా బాధ్యత, పురుషునికి కూడా ఉంటుంది కదా. అందుకే ఆ శుభకార్యం చేయించేటప్పుడు స్త్రీని కుడిభుజంగా, పురుషునికి కుడిభుజంగా కూర్చుండబెడతారు. పురుషుడు బయటవాడు, స్త్రీ ఇంటిది. పట్టుకుంటున్నారా లేదా? గరికపాటి నరసింహరావు ఏమంటారు అంటే, కుడి భుజాన్న కూర్చుని పెట్టొద్దు, ఎడమ భుజాన్ని కూర్చుని పెట్టాలి స్త్రీని అట్లా అంటున్నాడు. వారిని అడగండి. ఇప్పుడు భార్యాభర్తల్లో ఎవరు ముందున్నారు? భార్య ముందుందా, భర్త ముందున్నాడు? భర్త భార్య అంటారా, భార్య భర్త అంటారా? అమ్మ నాన్నలో ఎవరు ముందున్నారు? అమ్మ నాన్న అంటారా, నాన్న అమ్మ అంటారా? స్త్రీ పురుషులు అంటారు. ఆయన ఏం చేస్తున్నారంటే సంఖ్యలు వేసేటప్పుడు ఒకటి వేస్తాము, ఒకటి ముందర సున్నా పెడితే దానికి విలువ ఉంటది, ఒకటికి ఇతల పెడితే సున్నాకు విలువ లేకుంటది. అట్లని ఆయన అట్లా చెప్తుండు. ఎవరికి సున్నా అనేది ఎవరు? పురుషుడా సున్నా, లేదంటే స్త్రీయా? ఎవరికి విలువ పెరుగుతుంది? స్త్రీకి పెరుగుతుందా, పురుషునికి పెరుగుతుందా? పురుషుడు సున్నా పురుషుడు సున్నా. పురుషుడు సున్నా ఎట్లయితే ఈ క్రియాశ్రమే పురుషుంది, స్త్రీది కాదు. పురుషునికి సహకరించడానికి స్త్రీ తన తల్లిదండ్రులు అందరిని వదిలేసి ఈ పురుషుని వెంట వచ్చింది ఇతనికి సహకరించడానికి. మంత్రం చెప్తున్నాడు కదా, సమిధాగ్నిం దువస్యత ఘృతైర్బోధ యథాతిథిం ఆస్మిన్ హవ్యాజుహోతన. సమిధ, ఓ సమిధ, ఓ స్త్రీ, ఓ అమ్మాయి, ఓ దేవి, నేను నా ధర్మార్థ కామమోక్షాలను సిద్ధింపజేసుకోవడానికి సన్నద్ధమవుతున్నాను. కానీ నా కుటుంబాన్ని, నా పిల్లలను మరియు అతిథులను, పంచమాయుధ్యాలను, పెంపుడు జంతువులను వీటిని నేను చూసుకోలేకపోతున్నాను. మరి నువ్వు నాతో ఏకీభవిస్తావా, నాకు సహకరిస్తావా అని అంటే ఆమె ఏమంటదంటే, ఇవన్నీ సహకరించాలంటే మరి నాకు ఖర్చుతో కూడుకున్నటువంటిది కదా, మరి నువ్వేం సంపాదించావు ఇంతవరకు? నీ దగ్గర ఏమున్నాయి? ఘృతైర్బోధయత, ఘృతై బహువచనం. నువ్వు ఎంత సంపాదించావు? నీ దగ్గర ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది అని అంటే, మా తాతగారు సంపాదించారు, మా నాన్నగారు సంపాదించారు. మీ తాతగారికి మీ నాన్నమ్మ ఉన్నది, మీ నాన్నకి మీ అమ్మ ఉన్నది, అది వాళ్ళ అధికారులు అవుతారు. నన్ను చేపట్టే నువ్వేం సంపాదించావు? నిన్ను ఏం చేసుకొని నేను నీ దగ్గరికి రావాలి అని అడిగితే, అప్పుడు ఆయన
ఆజీవిక ఉన్నటువంటి వారే, సంపాదించేటువంటి వారు మాత్రమే వివాహం చేసుకోవాలి అనేటువంటిది అభిప్రాయం. వారి కుటుంబాన్ని, వారి భార్య పిల్లలను వారు పోషించుకోవాలి. మునిగారు గమనిస్తున్నాను. సమయం అయిపోతుంది కాబట్టి ఇంకా అమ్మా. ఓం ఆచార్య, ఒకటి పక్కన 0 పెడితే అంటే 0 పురుషుడైతే 1 స్త్రీ అవుతుంది కదా ఆచార్య. అంటే 0 ఎడమ వైపుకి వస్తుంది, 1 కుడి వైపు వస్తుంది అన్న అభిప్రాయం ఆచార్య. మరొకరితోనే విలువ కదా 10. ఇప్పుడు ఇదంతా ఇది ఏమన్నా బుద్ధున్న మాటనా? స్త్రీకి వస్తుంటది కదా. అలా అడుగుతున్నారు కదా ఆచార్య, దానిక అని చెప్తున్నాను ఆచార్య. వాళ్ళ ఒక్కరితోనే 10 అవుతుంది కదా, 0నే ఉన్నది కదా. ఎవరైతే వేలెత్తున్నారో వారిని అడగండి. వివాహం చేసుకున్న తర్వాత, వివాహం అయిపోయిన తర్వాత ఆ బ్రహ్మముడి వేసుకొని స్త్రీ తన ఇంట్లోకి పోతుంటే పురుషుడు వాళ్ళ ఇంట్లోకి ఎట్లా పోతాడు? పోడు కదా. తన ఇంటికి రావాలి కాబట్టి తను గడప బయట ఆగిపోతున్నాడు. అమ్మాయి కాళ్ళు లేపుతుంది వాళ్ళ ఇంట్లోకి వెళ్ళడానికి. కానీ ఈ బ్రహ్మముడి, అమ్మ అనేది అయిపోయింది, బ్రహ్మముడి పడే లోపటే నువ్వు ఇంట్లోకి వెళ్ళడానికి అర్హత ఉంటది. బ్రహ్మముడి పడ్డ తర్వాత నీకు అర్హత లేదు, నువ్వు వెనుకకు రా అని చెప్పేసి బ్రహ్మముడి ఇక్కడ తీసుకొస్తుంది. మళ్ళీ వరుణి ఇంటికి వచ్చిన తర్వాత, అబ్బాయి ఇంటికి వచ్చిన తర్వాత, అబ్బాయి తన ఇంట్లోకి ఇట్లా చొరబడుతుంటే ఆ అమ్మాయి అతిథిగా వచ్చింది కాబట్టి వెనక ఉంటుంటది. ఆ బ్రహ్మముడి ఏమంటుంటది అంటే, నువ్వు నీ ఇంట్లోకి వస్తున్నావు, నీ ఇంటి మర్యాద ఏంటి? అతిథికి నువ్వు ఆతిథ్యం ఇస్తావా, లేదంటే అతిథిని బయట ఉంచి నువ్వు ఇంట్లోకి వస్తావా? నువ్వు స్త్రీని వివాహం చేసుకొని వచ్చావు కదా, నీ దేవత కదా, మరి ఆమెకు ఇంట్లోకి ప్రవేశిస్తావా, లేదంటే ఆమెను బయట ఉంచి నువ్వు లోపలికి వస్తావా అంటే, లేదు నేనే బయట ఉంటాను, ఆమె లోపలికి వస్తుంది. ఓమాచార్జీ, అత్తగారింటికి అంటారు కానీ మామగారింటికి అన్నారు కదా. అదే పురుషుని ఇంటి కానీ ఇట్లా ఇది స్పష్టంగా ఉంటదని చెప్తున్నా. అత్తగారిల్లు అంటే ఆ పురుషునికేమో అమ్మాయి వాళ్ళ ఇల్లు అత్తగారి ఇల్లు, ఆ అమ్మాయికేమో అబ్బాయి వాళ్ళ ఇల్లు అత్తగారి ఇల్లు. అత్తగారు అని చెప్పి ఇల్లు అని చెప్తే ఎవరికి అత్తగారి ఇల్లు అనే సందేహం వస్తుంది కాబట్టి అమ్మాయి అబ్బాయి అని చెప్తున్నారు, అంతే తేడా. ప్రతి విషయంలో కూడా అంటారు కానీ రామ శ్రీరామ సీతారాములు అన్నారు కదా ఆచార్య. సీతా శ్రీరాములు అంటారు కదా. ఇంకా మీరు ఇంకా ఏవైనా సందేహాలు ఉంటే తీసుకురండి, నాకు తెలిసినంత వరకు నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. తెలియని విషయాన్ని ఇంకా తెలుసుకుందాం తెలిసిన వాళ్ళతో. స్త్రీదే ముందుంటది ఆచార్య పేరు. స్త్రీ ముందు ఇది మాత్రం అర్థమైంది ఆచార్య, భార్యాభర్తలు, తల్లిదండ్రులు, పార్వతి పరమేశ్వరులు అలా. కానీ ఇది సందేహం అడిగారు కదా ఆచార్య, అందుకే అంటున్నా ఆచార్య. ఇప్పుడు సీతారాముడు, పార్వతి పరమేశ్వరుడు, వీళ్ళు ఎవరు ముందున్నారు అడగండి. తల్లిదండ్రులు, భార్యాభర్తలు, అమ్మా నాన్న ఎవరు ముందున్నారు? స్త్రీ ముందున్నది. రాధాకృష్ణులు కూడా అంటారు అంతే. పెళ్లి పత్రికల్లో కూడా శ్రీమతి ముందేస్తారు ఆచార్య, తర్వాత శ్రీ. ఈ రాధాకృష్ణులది చరిత్రహీనత భాష. ఈ శ్రీకృష్ణునికి రుక్మిణి భార్య అవుతుంది కానీ రాధ కాదు, రాధ మేనత్త వారి చరిత్ర. మరి అట్లా అంటారు. మనం ప్రోత్సహించదు ఆ తప్పుడు భావాన్ని, అది వదిలేదు. సరే నమస్తే. మాతృదేవోభవ పితృదేవోభవ అంటారు ఆచార్య. మొదలు మాతృదేవోభవ అని ఆయన చెప్తాడు కూడా, ముందు గురించి చెప్తాడు చాలా. ఇప్పుడు ఇవన్నీ రేపు తెలుసుకున్న సమయం చాలా అతీతమైంది కాబట్టి ఈ విషయం. ఆచార్య ఓంప్రకాష్ ధన్యవాదములు. శ్వేతాసన ఉపనిషత్తులో మనము ఆధ్యాత్మిక విద్యా జ్ఞాన గంగలో ఉన్నాము. నిన్న ప్రశ్నకు సమాధానంగా ఈరోజు చక్కగా అనేక ఉదాహరణలతోటి అలంకారిక వేదములో శాస్త్రాలు చెప్పినటువంటి భాష ఏమిటి, సమాజంలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అనేదాన్ని చక్కగా వివరించారు. ఈ ఎపిసోడ్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా నొక్కండి, 1-2 సార్లు వినాలి. ఎందుకంటే కొత్త పరిభాష, ఈ ఒరవడి మనం ఇంతవరకు వినలేదు. పెళ్లి చేసుకుంటున్నాం, పెళ్లిళ్ళు అయిన తర్వాత వారం 10 రోజులకి ఎప్పుడో వాళ్ళకు హానిమూలను పంపిస్తున్నారు. కానీ అది కాదు. వేదంలో ఉన్న రహస్యం ఏంటంటే పెళ్లి పూర్వభాగము, ఉత్తర భాగం ఎవరు చేపిస్తలేరు, ఉత్తర భాగం చేయించాల. చేపిస్తేనే ఉత్తర భాగంలో ఉన్న క్షత్రియ బ్రాహ్మణ ఇంటికి వెళ్ళి అగ్నిని తీసుకొని తన ఇంటికి రావాలా. అది ఎవరు చెప్పడం లేదు, కాబట్టి మనకు తెలియదు.
తెలియని విషయాన్ని తెలుసుకోవాలి, లోతుగా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్నప్పుడే ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ చెప్పాడు, స్త్రీ గొప్పనా పురుషుడు గొప్పనా ఎవరు ముందు అని. బయట ప్రపంచంలో పురుషుని చేతి చెప్తున్నారు. పురుషునికి గుండె వెన్నెముక లాంటి స్త్రీ. ఒక శరీరానికి వెన్నెముక లేకుంటే ఆ శరీరం ఉండదు. అదే గృహస్థ ఆశ్రమానికి స్త్రీ అంత ముఖ్యం, అంత ప్రాముఖ్యత. దాని గురించి స్త్రీ పేరే ముందుగా ఉంటది. స్త్రీతోటే సంసారం ఉంటది. కాబట్టి మనం చాలా రహస్యాలు చెప్పుకున్నాము. ఇంకా కూడా కొన్ని మీరు సందేహాలు ఉంటే రేపు అడగండి, రేపు వారి సందేహ ప్రయత్నం చేస్తారు. సందేహం ఉంది ఆచార్య ఈ తరగతిలో. ప్రభాకర్ గారు చెప్పండి ఏమవుతున్నారు. ఒక్కో అండంలో 2 శుక్రకణాలు ప్రవేశిస్తే కవలలుగా జన్మించే అవకాశం ఉంటది కదా అనేది. అంటే కవలలుగా జన్మించలేదు, ఇది శరీరం అంటుకుంటుంటది ఒకే అండంలో ఉంటుంది. ఇక 2 అండములు ఉన్నాయనుకోండి విడివిడిగా పుడతారు ఎవరికి వారు. అంటే రెండోసారి కాచాది, రెండోసారికి అంటారు మీరు. ఒకే కానుపులో 2 అండాలు ఒకసారి విడుదలవుతాయా ఆచార్య? అవును ఆచార్జీ, రెండోసారికి రెండో భార్య ఒకసారి అంటేనేమో అనుకుంటారు సందేహం. ఒకరి తర్వాత అమ్మగారు రెండోసారి అంటే రెండో కాన్పుకు అన్నట్ట మీరు చెప్పేది అర్థమయ్యేది. గర్భధానం అయినప్పుడు రెండోసారి కన్నారు ఇది వరకు ఆచార్య. గర్భధానం అయింది, గర్భం నిలిచి ఉంది, కానీ పరిస్థితి ఏదైనా కావచ్చు, మళ్ళీ అన్నం మళ్ళీ వచ్చింది. అదే రెండోసారికి అంటున్నా. రెండోసారి అంటే ఒకేసారి 2 అండాలు విడుదలయ్యే అవకాశం ఉందా అనేది లేదు 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 కాదన్నాడు ఆచార్య. రెండోసారి జరిగినప్పుడు అది దౌర్జన్యం అనండి, బలత్కారం అనండి, ఇష్టపూర్వకం ఏదైనా అనండి. ఇప్పుడు వాళ్ళు గిన్నిస్ బుక్ లో రికార్డు ఎక్కించుకోవడానికి 6 మంది సంతానాన్ని కన్నది ఆవిడ. టీవీలో చూపెట్టారు, పేపర్లో కూడా ఫోటోలతో పాటు ఇచ్చారు. అయితే ఒకే అండంలో కవలలు జన్మించే అవకాశం ఉంది అని విన్నాను ఆచార్య. మరి అది ఎంతవరకు సత్యం? ఒకే అండంలో ఉంటే ఇప్పుడు ప్రభాకర్ గారు ఇంత లోతుగా మీరు ఆలోచిస్తున్నారు ప్రతి విషయాన్ని. ఇప్పుడు ఈ 2 వేళ్ళు ఉన్నాయి కదా, ఈ 2 వేళ్ళని ఇట్లాగే అది విడిపోకుండా కట్టండి. కొద్ది రోజులకి ఇవి అంటుకుంటాయి, మధ్యలో అది చర్మం చెడిపోతుంది, విడిపోవాలి. ఇప్పుడు ఇది గర్భంలో ఉండే ఉమ్మ నీరు, దాని ఎప్సమ్ ఉప్పు ఉంటుంది. అదేంటంటే అంగళం విడగొట్టినప్పుడు అది విడిపోతుంటది, పాచి పట్టి ఉంటది. ఆ సంతానం బయటకు వచ్చినప్పుడు మళ్ళీ తుడుస్తుంటే మనకు వర్షాకాలంలో ఈ కాళ్ళు చెడినప్పుడు ఎట్లయితే పొడి పొడి ఉంటుంటదో ఆ పసిగుడ్డుకు అట్లాగే ఉంటుంది, గుడ్డతో తుడుస్తుంటారు కదా. ఫలాలు కూడా అట్లనే ఉంటాయి ఆచార్య. అరటి పండ్లు గాని, అరటి పండ్లు ఇట్లా 2 అంటుకొని ఉంటాయి. అవును అదే అదే. ఇప్పుడు విడివిడిగా ఉన్నప్పుడు విడివిడిగా స్పష్టంగా ఉంటాయి, అది ఒకే దగ్గర వచ్చినప్పుడు అంటుకుంటాయి. వంకాయలు అయితే బాగా వస్తాయి ఆచార్య. సరే రేపు మాట్లాడుకుందాం, ఇప్పుడు సమయం చాలా వైదిక సంధ్యోపాసన ఈ ఎపిసోడ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ని గట్టిగా నొక్కండి. ప్రపంచం అంతా కొత్త వాడి లోపల జ్ఞానాన్ని పొందుతున్నారు. ఎందుకంటే పుస్తకాలలో ఉన్న జ్ఞానం వేరు, చెప్పే వాళ్ళు వేరుగా చెప్తున్నారు. కానీ యథార్థం ఏంటిదో ఇప్పుడు మనకు కొంచెం అర్థమవుతుంది. కాబట్టి ఈ విధంగా మీరు ఎపిసోడ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వినండి 2 సార్లు. ఈ యొక్క నూతన జ్ఞానాన్ని ఆస్వాదించండి. ఆస్వాదిస్తే మనకు ఇంకా అడుగులు ముందుకు పోతాయి. ధన్యవాదములు మీ అందరికీ. ఇప్పుడు వైదిక సంధ్యోపాసన ఎవరండి ఈరోజు శనివారం? మరి విజయలక్ష్మి గారు 2 వారు రావడం లేదు. మరి మీరు రజని గారు చేపిస్తారా అమ్మా? స్వర్గం రజని పనిలో ఉన్నట్టున్నారు. సరే. ఇంకెవరైనా మరి జయించడానికి రాజమండ్రి గారు చేపిస్తారా? లేదన్నా, ఇప్పుడు పని చదవండి, మూల మంత్రాలు చెప్పండి. ఏమైంది అప్పుడు ఆ సమయం అయిపోయింది కదా. సరే. ఓం చేయిస్తాం మునిగారు.
సమయం ఉన్నప్పుడు మనం అర్థం తీసుకోవాలి, సమయం లేనప్పుడు మూలమంతా పూర్తి చేయాలి. అది గ్రహించండి. చేయిస్తాను ముని గారు. వైదిక సంధ్య, బ్రహ్మ సాక్షాత్కారం. ఓం అమృతోపస్తరణమసి స్వాహ. ఓం అమృతాపిదా నమసి స్వాహ. ఓం సత్యం యశః శ్రీర్మై శ్రీః శ్రేయతాం స్వాహ. ఆచమన మంత్రాన్ని. ఓం శన్నో దేవీరభీష్టయ ఆపో భవంతు పీతయే శయ్యోరభిస్రవంతు నః. ఇంద్రియ స్పర్శ మంత్ర. ఓం వాక్ వాక్. ఓం ప్రాణః ప్రాణః. ఓం చక్షుః చక్షుః. ఓం శ్రోత్రం శ్రోత్రం. ఓం నాభిః. ఓం హృదయం. ఓం కంఠః. ఓం శిరః. ఓం బాహుభ్యాం యశోబలం. ఓం కరతలాకరపృష్ఠే. ప్రాణాయామ మంత్ర. ఓం భూ. ఓం భువ. ఓం స్వః. ఓం మహా. ఓం జనః. ఓం తపః. ఓం సత్యం. గమర్శన మంత్ర. ఓం ఋతం చ సత్యం చ విద్ధా తపసోऽధ్యజాయతాం తతో రాత్రిజాయతా తతో సముద్రాదర్ణవాదది సంవత్సరో అజాయతాం అహోరాత్రాణి విదధాత్ విశ్వస్య మిషతో వశీ. ఓం శన్నో దేవీరభీష్టయ ఆపో భవంతు పీతయే శయ్యోరభిస్రవంతు నః. మనసా పరిక్రమ మంత్ర. ఓం ప్రాచీదిగగ్నిరధిపతిరసితో రక్షితాదిత్యాయిషవః. తేభ్యో నమో అధిపతేభ్యో నమో రక్షితృభ్యో నమో ఈశుభ్యో నమయేభ్యో అస్తు. యోస్మాద్వేష్టియం వయం దిస్మస్తం వోజంబే దద్మః. దక్షిణాదీంద్రోధిపతిస్థిరచ్చిరాజే రక్షితా పితరైషవః. తేభ్యో నమో అధిపతేభ్యో నమో రక్షితృభ్యో నమో ఈశుభ్యో నమయేభ్యో అస్తు. యోస్మాద్వేష్టియం వయం దిస్మస్తం వోజంబే దద్మః. ప్రతీచేదిగ్వరుణోధిపతి పృథాకు రక్షితాన్నమిషవః. తేభ్యో నమో అధిపతేభ్యో నమో రక్షితృభ్యో నమో ఈశుభ్యో నమయేభ్యో అస్తు. యోస్మాద్వేష్టియం వయం దిస్మస్తం వోజంబే దద్మః. ఉదీచేదిక్ సోమోధిపతిః స్వజో రక్షితా శనిరిషవః. తేభ్యో నమో అధిపతేభ్యో నమో రక్షితృభ్యో నమో ఈశుభ్యో నమయేభ్యో అస్తు. యోస్మాద్వేష్టియం వయం దిస్మస్తం వోజంబే దద్మః. ధ్రువాదిగ్విష్ణురధిపతిః కల్మాషగ్రీవో రక్షితాభిరుదైషవః. తేభ్యో నమో అధిపతేభ్యో నమో రక్షితృభ్యో నమో ఈశుభ్యో నమయేభ్యో అస్తు. యోస్మాద్వేష్టియం వయం దిస్మస్తం వోజంబే దద్మః. ఊర్ధ్వాదిగ్బృహస్పతిరధిపతిః శిత్రో రక్షితా వర్షమిషవః. తేభ్యో నమో అధిపతేభ్యో నమో రక్షితృభ్యో నమో ఈశుభ్యో నమయేభ్యో అస్తు. యోస్మాద్వేష్టియం వయం దిస్మస్తం వోజంబే దద్మః. ఉపస్థాన మంత్రాః. ఓం జాతవేదసే సునవామ సోమమరాతీయతో నిదహతి వేదః. సనః పర్షతతి దుర్గాని విశ్వానావేవ సింధుం దురితాత్యగ్నిః. చిత్రం దేవానాముదగాదనీకం చక్షుర్మిత్రస్య వరుణస్యాగ్నేః. ఆప్రాధ్యా పృథివీ అంతరిక్షం సూర్య ఆత్మా జగతస్తస్తు చ. ఉదిత్యం జాతవేదసం దేవం వహంతి కేతవః. దృశే విశ్వాయ సూర్యం. ఉద్వయం తమసస్పరిష్వః పశ్యంత ఉత్తరం. దేవం దేవత్రా సూర్యమగన్మ జ్యోతిరుత్తమం. అథ ప్రాయశ్చిత మంత్రాः.
ఓం తచ్చక్షుర్దేవహితం పురస్తాత్ శుక్రముచ్చరత్ పశ్యేమ శరదశతం జీవేమ శరదశతం శృణయామ శరదశతం ప్రబ్రవామ శరదశతం అధీనాస్యామ శరదశతం భూయచ్చ శరదశతాత్ అథాచమన మంత్రాన్ని शन्नो देवीरभीष्टया आपो भवन्तु पीतये शंयोरभिस्रवन्तु नः गायत्री महामंत्र ओम भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् समर्पणम् ఈశ్వరాదయానిదే భవత్కృపయా అనేన జపోపాసనాదికర్మణ ధర్మార్థకామమోక్షానాం సద్యః సిద్ధిర్భవేన్నః. నమస్కార మంత్రః. ఓం నమః శంభవాయ చ మయో భవాయ చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. భావం: ఓ శుభమంగళ కళ్యాణ స్వరూప సకలైశ్వర్య ప్రదాతకు ఇవే మా కృతజ్ఞతలు. ఓ దివ్యమంగళ స్వరూప మహిమాన్విత నిత్యానంద ప్రదాతకు ఇవే మా నమస్సుమాంజలి. శివమంగళ సంతారక దేవ నీకు ఇవే మా ధన్యవాదం. ఆచమన మంత్రం: शन्नो देवीरभीष्टय आपो भवन्तु पीतये शंयोरभिस्रवन्तु नः. భావం: ఓ సుఖస్వరూప పరమేశ్వర నీ కృపచే దివ్య గుణములు గల జలము ఇష్ట సుఖముల కొరకు పానము చేయుటకు శాంతిదాయక మగునుగాక. నాలుగు వైపుల నుండి మా కొరకు సుఖమును వర్షింపజేయుదువుగాక. శాంతి పాఠం. ఓం ద్యౌ శాంతి అంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపశాంతి ఓషధయ శాంతి వనస్పతే శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవ శాంతి సామా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతి. శాంతి పాఠం యొక్క భావార్థం: ద్యులోకము, అంతరిక్ష లోకము, భూలోకము, జలము, ధాన్యము, మున్నగు ఓషధులు, మేడి మున్నగు వనస్పతులు, సకల విద్వాంసులు, వేదము, సమస్త ప్రపంచము స్వయముగా శాంతియు నా కొరకు దుఃఖనాశకములు అగునుగాక. దాని వలన నాకు శాంతి చేకూరునుగాక. ఆ శాంతి నన్ను వర్ధిల్లజేయును గాక. చివరగా 3 సార్లు శాంతి అనడంలో అంతరార్థమేమనగా మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా ఉండునట్లు శక్తిని ప్రసాదించమని భగవంతునితో వేడుకొనుట, మరియు త్రివిధ దుఃఖముల నుండి రక్షించమని భగవంతుని ప్రార్థించుట. త్రివిధ దుఃఖములు ఏవనగా, ఒకటోది ఆధ్యాత్మిక దుఃఖం, అనగా శరీరానికి వ్యాధుల వలన కలిగే దుఃఖము మరియు ఆత్మలోని అజ్ఞానం వలన కలిగే దుఃఖము. రెండవది ఆదిభౌతిక దుఃఖం, అనగా క్రూర జంతువుల వలన, క్రిమికీటకాలు, విషజీవుల వలన కలిగే దుఃఖము. మూడవది ఆది దైవిక దుఃఖం, అనగా ప్రకృతి ప్రళయాలు, అతివృష్టి, అనావృష్టి, భూకంపములు, సునామీల వలన కలుగు దుఃఖములు. ఇలాంటి బాధలు, కష్టాలు రాకుండా కాపాడమని భగవంతుణ్ణి ప్రార్థించడం. ఓం సర్వేభ్యో నమస్తే. ఇది వైదిక సంధ్య బ్రహ్మ సాక్షాత్కారం. నమస్తే.